హలో అండి, ఈరోజు మునగాకు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ మునగాకు వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. అది చిటపటలు అన్నాక ఉద్దిపప్పు మనకు చేతిలో ఎంత సరిపోతుందో అంత పిడికెడంతా. ఎల్లిపాయలు వచ్చేసి ఒక 20 రెమ్మలు తీసుకోవాలండి. 20 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు. ఇది వేగాక కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. దాని తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి సరిపోతుంది. దీని తర్వాత మనం మునగాకు మంచిగా కడుక్కోవాలండి. తర్వాత సాల్ట్లో కొంచెం ఒక 5 మినిట్స్ నానబెట్టి మనం తీసుకోవాలి వాటర్లోంచి. ఇదో ఉల్లిగడ్డ వేగింది కదా, ఇప్పుడు నేను మునగాకు అని యాడ్ చేసేస్తున్నాను. చాలామందికి మునగాకు ఇంపార్టెన్స్ తెలియదండి. ఇది వచ్చేసి షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. తర్వాత విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి కూడా మంచిగా పెరుగుతుందండి ఇది రెగ్యులర్గా తీసుకుంటే. దీని ఇంపార్టెన్స్ మన పెద్దవాళ్ళని అడిగితే బాగా చెప్తారు. ఇప్పుడు ఉండే యూత్కి ఇది అస్సలు తెలియదు. ఆకుకూర తినాలంటేనే ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఇది మాత్రం రెగ్యులర్గా మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే మన హెల్త్ ఇష్యూస్ ఏమున్నా తగ్గిపోతాయి. యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. దీంట్లో కొంచెం నేను ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పొడి, తర్వాత పసుపు, కొంచెం సాల్ట్, మనకు ఆకుకూరకు సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కలిపేసి ఇంకా మూత పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ మగ్గాలండి. 10 మినిట్స్ మగ్గినాక ఈ లైట్ గ్రీనిష్ కలర్ నుంచి థిక్ గ్రీనిష్ కలర్ వరకు అవుతుంది. ఇది దయచేసి రెగ్యులర్గా తీసుకోండి. మనకు టేస్ట్ గురించి ఆలోచిస్తే ఏది కూడా మనకు నచ్చదు ఆకుకూరల్లో. సో ఇది రెగ్యులర్గా తినడం వల్ల మనకు అల్సర్ ప్రాబ్లమ్స్ కాడ నుంచి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండడం, హార్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో పిల్లలకి రెగ్యులర్గా దీన్ని చేసి ఎలా అయినా వాళ్ళకి తినిపించండి. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా చాలా కంట్రోల్లో పెడుతుంది ఇది. సో కర్రీ రెడీ అయిపోయిందండి. దీంతోపాటు నేను కందగడ్డ ఫ్రై, మునక్కాయ సాంబారు, అన్నం రెడీ చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.